ఒక బట్టల వ్యాపారి దగ్గర ఒక గుర్రం ఉండేది. అతను ఆ గుర్రం వీపుపైన బట్టల మూటలు ఉంచి ఒరూరు తిరుగుతూ వ్యాపారం చేసేవాడు. ఆ పని చేయడం గుర్రానికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎలాగైనా అక్కడి నుండి బయటపడి స్వేచ్ఛగా బ్రతకాలని ఆరాటపడసాగింది. యజమాని ఎంత బాగా చూసినా దానికి అసంతృప్తిగానే ఉండేది. ఒకరోజు ఒక దొంగ వ్యాపారి ఇంటికి కన్నం వేశాడు. ఆ సమయంలో వ్యాపారి గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ వ్యాపారి ఇంటిలోకి చొరబడి ధాన్యపు మూటలు ఒక్కొక్కటి ఇంటి వెనకాల నిలబెట్టి ఉన్న బండిపైకి చేరవేయసాగాడు. జరుగుతున్న తతంగాన్ని పసికట్టింది గుర్రం. యజమానిని అప్రమత్తం చేయాలన్న ఆలోచనే దానికి రాలేదు. నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. దొంగ చివరి బస్తాను మోసుకు వెళ్లుతుండటంతో, అయ్యా, అదే చేత్తో నా కట్లు కూడా విప్పండి అని అడిగింది. ఎందుకు? దొంగ అడిగాడు. ఇక్కడ బ్రతకడం నాకు ఇష్టం లేదు, మరి నీ కట్లు విప్పితే నాకేంటి లాభం? దొంగ అడిగాడు. కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు, జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అంది. దాని మాటలకు ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు దొంగ. అవును, నేను దొంగని. నీకా విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి. మరి నీ యజమానిని నిద్రలేపలేదేమి? నాకు నా యజమాని అంటే అసహ్యం. అతని సొత్తు పోతే నాకేం? చూడు, నువ్వు దొంగిలిస్తుంటే నీ పనికి అవకాశం ఉన్నా అడ్డుపడలేదు నేను. మరి కృతజ్ఞతగా నేను చెప్పిన పని చేయడం నీ ధర్మం అంది గుర్రం. గుర్రం మాటలకు నవ్వాడు దొంగ. కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీలో అవి ఉన్నాయా? నిన్ను సంరక్షించే నీ యజమాని పట్ల నీకు కృతజ్ఞతే లేదు. ఉంటే నువ్విలా స్వార్థంగా ప్రవర్తించవు. నీలాంటి దాన్ని వెంట తీసుకుపోయి ఉంచుకోవటం ఎప్పటికీ ప్రమాదమే. విశ్వాసం లేని పనివాడికి యజమాని అయ్యే కంటే అసలు పనివాడు లేకపోవడమే మేలు అంటూ అక్కడి నుంచి నిశ్శబ్దంగా జారుకున్నాడు దొంగ. ఒక దొంగలో ఉన్న నీతి తనలో లేనందుకు విచారిస్తూ మౌనంగా నిలబడిపోయింది గుర్రం.